హాయ్ అండి. ఈరోజు మన ధర్మవరంలో సయ్యద్ మహమ్మద్ షా కాదరవలి రహమతుల్లా అలై గారి దర్గా దగ్గర ఉన్నామండి. ఆ స్వామివారి పూర్తిగా ఇక్కడ ఏమేమి ఉంది చరిత్ర ఆ స్వామి గారి నుంచి తెలుసుకుందాము. అలాగే ఇక్కడ ఈ స్వామివారి పూజ చేసేవారు వీరే అండి. వీరి పేరు కూడా కనుక్కొని ఈ స్వామివారి చరిత్ర తెలుసుకుందామండి. నమస్తే పైన మీ పేరు? రాజా హుసేన్. అలాగే మా యూట్యూబర్స్ కి ధర్మవరంలో ఉన్న ప్రజలకి ఈ స్వామి గురించి చరిత్ర మీరు తెలియజేయండి. అక్కడ చూసి మాట్లాడండి. నమస్కారము. ఈ దర్గా హజరత్ సయ్యద్ మహమ్మద్ షా కాదరవలి రహమతుల్లా అలై గారి 998 సంవత్సరము పురుసు జరుగుతుంది. దీనికి హక్కుదారులు మా తాతగారు కొత్తవాల్ రోషన్ సాబ్ దర్గా జాగీర్దార్ 1937 సంవత్సరంలో ఒక్కోడికి రాసినారు. ఒక్కోడికి అప్పుడు ఇంకా స్వతంత్రం రాలేదు. అప్పటికే మా తాత కొత్తవాల్ రోషన్ సాబ్ అంటే కొత్తవాల్ అంటే ఒక సిపాయికి దొర బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ కాలంలో పోలీస్ పని చేస్తున్నారు. అతని పేరు కొత్తవాల్ అంటే రాజు దగ్గర ఉంటారు కొత్తవాల్. అటువంటి కొత్తవాల్ అంటే సైనికుడు. కత్తికి వదలేదు. కత్తి తీసుకొని మహారాజు పక్కన పోయేవాడు కొత్తవాల్ అంటారు. మా వంశీయులు మేము. మా తాతగారు మా తండ్రి, మా తాతగారి తండ్రి, దాని తర్వాత మా తాతగారు, మా తాతగారి తర్వాత మా తండ్రి, మా తండ్రి తర్వాత నేను అనగా కొత్తవాల్ ఖాజా హుసేన్. నా కుమారులు ముగ్గురు కొత్తవాల్ రోషన్ జమీర్, కొత్తవాల్ ఇలియాస్ బాషా, మూడవవాడు కొత్తవాల్ జాకీర్ హుసేన్. ఇంకా చరిత్ర చెప్పాలంటే మాటల్లో చెప్పలేము. కనుక ఈ 11 సంవత్సరము జమాలి అవ్వల్ నెల, ఉర్దూ నెల, ఆ నెలలో 15, 16, 17 3 దినములు వరుస జరుగుతూ ఉంది. నేను కొత్తవాల్ ఖాజా హుసేన్ 7వ సంవత్సరం నుంచి మా తాతగారు మా తాతనే ముత్తాత లేడు, చనిపోయినారు. అప్పుడు మా తాతగారు నాకు ఎద్దుల బండిలో కూర్చోబెట్టుకుని గంధము తీసుకొని ఊరిలో హిందూ ముస్లిం సోదరులు అంతా చూసేటట్టు గంధము తీసుకొని 8వ సంవత్సరంలో నాకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడే స్వామివారి సేవకి పాల్పడినాను. ఇది ఈ సంవత్సరము స్వామి గారి ఉరుసు 98 సంవత్సరము ఉరుసు జరుగుతూ ఉంది. అంతకుముందు మా తాతగారు, మా తాత తర్వాత మా ముత్తాత గారు, మా ముత్తాత తర్వాత నేను, నా కుమారుడు జరుగుతున్నారు. అప్పటి నుంచి మా తాతగారు ఒక కమిటీ తయారు చేసుకున్నారు. నాకు అప్పటికి రూపాయి పావులా అంత వసూలు చేసుకుని అభివృద్ధి చేసింది. అప్పుడు నా చిన్నప్పుడు అక్కడ ఏమీ లేవు. అది కొత్తవాల్ గారి వంశీయుల శ్మశాన మొదటి గౌడ్. అది ఎవరిది? మా వంశీయులది. మా తాత ముత్తాత వాళ్ళది ఆస్తి. ఈ ప్రాపర్టీ కొత్తవాల్ రోషన్ సాబ్ శిలా పథకం కూడా రాసినాం మేము. ఏమి జాగీర్దార్ అంటే ఏమి? ఫలధాత స్థలము స్వామి దేవికి అంకితం చేసినాము. మేము ఇప్పటి వరకు కమిటీ వాళ్ళు ఇప్పుడు కమిటీ తయారు చేసుకుని ఇప్పుడు ఆ కమిటీ మెంబర్లు అభివృద్ధి చేసినారు, రసీదు చేసినారు, బాబు స్వామి కట్టా చేసినారు, నిర్వహణ చేసినారు. చాలా మంచి పని. ఈ స్వామి చరిత్ర చెప్పాలంటే మాటల్లో చెప్పలేము. అంతా ఇంత కాదండి. ఈ స్వామి గురించి చెప్పడం అంటే మన ధర్మవరం ప్రజలు ఎవరైనా కానీ ఈ స్వామి వారిని ప్రతి పండగ నాడు సంవత్సరానికి ఒక్కరోజు ఈ దర్గాలో గురుస జరుగుతుందండి. ధర్మవరం వాసులైతే చాలా మంది చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఇక్కడికి విజిట్ చేసి అంగరంగ వైభవంగా పండగ వాతావరణం జరుపుకుంటారు. హిందూ ముస్లిం అనే తేడానే ఉండదండి. ఇక్కడ అందరూ అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీరు కూడా విజిట్ చేసేయండి. ధర్మవరంలో జరుగుతున్న ఈ ఉరుసుకి మీరు కూడా ఒక్కసారి విజిట్ చేసేయండి. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఓకేనండి. أمتي
ఈ దర్గాలో ఈరోజు భోజనాలు అయితే చాలా పకడ్బందీగా నీట్గా చాలా వచ్చిన భక్తులందరికీ ఇక్కడ ఒకరు ఇద్దరు ముగ్గురు కాదండి, 100 మంది కాదు, ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు ఇక్కడ పెడుతున్నారు. మీరు కూడా చూస్తుర్రండి. చూడండి ఇక్కడ భోజనాలు అయితే ఈ దర్గాలో భక్తాదులకు వచ్చిన వారికైతే భోజనాలు వడ్డిస్తున్నారండి. చాలామంది భక్తాదులు అయితే వచ్చారు. ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు ఇక్కడ వసతిగా ఏర్పాటు చేశారండి ఈ దర్గా కమిటీ వారు. చూస్తున్నారు కదండి. చాలామంది అయితే వచ్చారు చూడండి. మన ధర్మవరం చుట్టుపక్కల ప్రాంతాల వారైతే చాలామంది ఇక్కడ విజిట్ చేశారండి దర్గాకి. హిందూ ముస్లిం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చాలామంది అయితే భక్తాదులు వచ్చారు. చూడండి భోజనాలు అయితే ఇక్కడ వడ్డిస్తున్నారు. చూసారు కదండి ఎంతమంది అయితే వచ్చారో ఇక్కడ భక్తాదులు. చుట్టుపక్కల ప్రాంతాల వారు, మన జిల్లా వాసులు కాదండి, దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి విజిట్ చేశారు. బెంగళూరు, హైదరాబాదు, అలాగే తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి విజిట్ చేశారండి. ఆ స్వామి మహిమలు అంతా ఇంత కాదు. మీరు కూడా ఇక్కడికి ఎవరైనా కానీ వచ్చి ఉంటే కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ ఇక్కడికి విజిట్ చేయాలని నా ఆలోచనగా మీకు ఒక మాటగా చెప్తున్నానండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై. హలో అండి, చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న దర్గా అయితే మన ధర్మవరంలో గంధం ఇక్కడే సమర్పిస్తారండి. చూడండి ఇదే చిన్న దర్గా. 98వ సంవత్సరం నుంచి ఉందంట ఈ దర్గా. ఇక్కడ చాలా పవిత్రమైన దర్గా అండి, చిన్న దర్గా. చూడండి ఇక్కడ గంధం అనేది ఇక్కడే ఏర్పాటు చేసుకొని ఆ స్వామివారి దగ్గరికి అయితే తీసుకొని వెళ్తారంట. చూస్తున్నారు కదండి, ఇక్కడే ఉన్నాను నేను. చూడండి ఇక్కడ ఇంకొక నమాజ్ కట్ అయితే ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా. చూడండి ఇక్కడ మసీదు కూడా ఉంది. ఈ మసీదులో కూడా నమాజ్ చదువుకుంటుంటారు ముస్లిమ్స్ అంతా, ప్రతి ఒక్కరు ఇక్కడ. చూస్తున్నారు కదండి.